అందరూ దివాళీ షాపింగ్ చేసేసారా? మేమైతే మాత్రం నిన్న స్టార్ట్ అయినామనమాట. అంటే ఓన్లీ నా శారీకి మాత్రమే. పిల్లల షాపింగ్ అంతా ఆల్మోస్ట్ ఆన్‌లైన్‌లోనే అయిపోయింది. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల బయట షాపింగ్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. పైగా ఈ బెంగుళూరులో ట్రాఫిక్‌లు దాటుకొని షాపింగ్‌లు చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తది. నిన్న కూడా అంతే వీకెండ్ కదా! కొంచెం ఖాళీగా ఉంటది. మిట్ట మధ్యాహ్నం బయలుదేరదామని చెప్పి 1:00కి స్టార్ట్ అయినామనమాట షాపింగ్‌కి. ఏం షాపింగో ఏంటో గానీ మేము ఎక్కడికెళ్ళినా అక్కడ సిగ్నల్ పడడం, ఆగిపోవడం. జస్ట్ వెళ్ళాల్సింది 3 కిలోమీటర్సే కేఎల్ఎంకి. అయినా కూడా మాకు 35 మినిట్స్ ఏమో పట్టింది వెళ్ళడానికి. ఇంక రావడానికి ఒక 45 మినిట్స్ పట్టింది. అందుకే ఈ మధ్య నేను ఎక్కువ ఆన్‌లైన్ షాపింగే చూస్ చేసుకుంటున్నా. కానీ ఏం చేస్తాం చెప్పండి, లాస్ట్ మినిట్‌లో నాకు ఆన్‌లైన్‌లో ఏ శారీ నచ్చలేదు. అందుకే వెళ్ళాననమాట. కేఎల్ఎంలో కొత్త కలెక్షన్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి. కానీ నా షాపింగ్ అయితే మాత్రం జస్ట్ 5-10 మినిట్స్‌లో అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము తిరిగి ఇంటికి రావడానికే మాకు ఒక 45 మినిట్స్ పట్టిందనమాట. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు ఒక సిగ్నల్ పడిందంటే మినిమమ్ 10 మినిట్స్ అయినా కూడా వెహికల్స్ ఏమీ మూవ్ అవ్వట్లేదు. ఫైనల్‌గా షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాం. నిన్నేంటో గానీ అసలు పొద్దుటి నుంచి ఈ నైట్ వరకి తిరుగుతూనే ఉన్నామనమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే మాత్రం క్రాకర్స్ తీసుకోవడానికి హొసూర్‌కైతే వెళ్ళొచ్చినాము. కిందంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా అని ఫ్లైఓవర్ ఎక్కితే, ఈ ఫ్లైఓవర్ మీరు చూసారా ఎంత దారుణంగా ఉందో, అసలు మామూలు ట్రాఫిక్ కాదు ఇది. మాకు రావడానికే 3 అవర్స్ వరకు పట్టేసిందనమాట. అంత చికాకొచ్చింది. మీలో ఎంతమందికి ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఇష్టం, లేదంటే ఆఫ్‌లైన్ షాపింగ్ చేస్తారా? కింద కామెంట్ చేయండి. ఒక పక్క మెట్రోలో వెళ్తుంటే కూడా ఈ ట్రాఫిక్కులు తగ్గట్లేదు. ఏం చేస్తామో ఏంటో మరి, ఎప్పటికీ ఇలానే ఉంటుంది బెంగుళూరు అయితే మాత్రం. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండబ్బా.